ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూసిన తెనాలి టు గుంటూరు నాన్ స్టాప్ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలియజేశారు. గుంటూరు నాన్ స్టాప్ సర్వీసుల్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. తెనాలి ఆర్టీసీ డిపోలో శనివారం మధ్యాహ్నం నూతన బస్సు సర్వీసులను డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కొత్త సర్వీసులను ప్రారంభించాల్సి ఉండగా ఆయన రాలేకపోవడంతో ఆర్టీసీ అధికారులు సిబ్బందితో కలిసి డిఎం రాజశేఖర్ బస్సులను ప్రారంభోత్సవం చేశారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కొత్త నాన్ స్టాప్ బస్సులను ప్రారంభించారు. ప్రతి అరగంటకు తెనాలి నుండి గుంటూరుకు నాన్ స్టాప్ సర్వీసు నడుస్తుందని డిఎం రాజశేఖర్ చెప్పారు. ప్రయాణికులు ఈ సర్వీసుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని ఆయన చెబుతూ ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిపో అధికారులు సిబ్బందితో పాటు గ్యారేజీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మన డిపో కోసం ఇప్పుడు దాకా మధ్యాహ్నం లంచ్ టైం అయినా ఇంతమంది వచ్చినందుకు అసోసియేషన్ నాయకులకి అదేవిధంగా మన సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే ఎన్నో సంవత్సరాల కళ మన ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో నుంచి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు తిప్పాలనేది మన కళగానే మిగిలిపోతూ ఉంది. అయితే గౌరవ మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు మన తెనాలి నియోజకవర్గం ఆయన సహకారంతో ఎన్నో కొత్త పనుల్ని మనం తీసుకురావడం జరిగింది. గతంలో కూడా సార్ చేతుల మీదుగా ఒక 18 బండ్లు ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా డిపోలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గారు రావడం యాక్చువల్గా జరగాలి. అలాంటిది అర్జెంట్ వర్క్ మీద గౌరవ డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాంలో పాల్గొవాల్సి ఉంది. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం జరిపేయండి అని సార్ యొక్క ఆదేశాలతో మన ఈ ప్రోగ్రామ్ని జరపడం జరుగుతూ ఉంది. అయితే ఈ తెనాలి గుంటూరు రాష్ట్రం రావడానికి సార్ యొక్క ప్రత్యేక శ్రద్ధ, అంటే ఒక మనిషి ఒక పని పట్టుకున్నారంటే అది అయ్యేంత వరకు దాన్ని నిరంతరం ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. సార్ దగ్గర ఎప్పుడైనా తెనాలి గుంటూరు నాన్ స్టాప్ ఏం చేశారు, తెనాలి గుంటూరు అదే మాట. దానిలో భాగంగా మేము కూడా హెడ్ ఆఫీసులో అనేక మార్లు అడిగి ఈ యాక్చువల్గా కొత్త సంవత్సరంలోనే మనం ఓపెన్ చేసుకోవాల్సిన బస్సులు కొంచెం లేట్ అయింది. కాబట్టి ఈరోజు మనం ఈ బస్సుల్ని మన గౌరవ మంత్రివర్య గారి చేతి మీదుగా నిర్వహించుకోవాల్సిన ప్రోగ్రామ్ని తప్పని పరిస్థితుల్లో నా చేతుల మీదుగా మనందరూ సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కడున్న మినిస్టర్ గారికి గట్టి తప్పట్లతో వారికి మన తెనాలి డిపో తరఫున ప్రత్యేక